Hi. ప్రీవియస్ వీడియోలో మనము శాతవాహనస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ కొంచెం ఇంట్రడక్షన్ అంతా తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో శాతవాహనస్ యొక్క సోషల్ కండిషన్స్ గురించి చూద్దాం. సో అంటే సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ వచ్చామంటే బ్రాహ్మణిజం హ్యాస్ గెయిన్డ్ ascendancy during this period. At the same time, fourfold caste system also has become more rigid. So ఇంతకుముందు కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండేది. People can migrate into other varna as well, but now during this period onwards it has become more rigid. And kings have been the champions of Hinduism, whereas their queens have patronized Buddhism. Okay, so ఈ ట్రెండ్ ఆల్మోస్ట్ శాతవాహన సక్సెసర్స్లో కూడా కంటిన్యూ అయ్యేది కొన్ని స్టేజెస్. అదేవిధంగా there is a perfect harmony and tolerance towards other religions from the king's side. Next, during this period there are many foreign invaders like Shakas, Yavanas, etc. who have been settling in India and also embracing either Hinduism or Buddhism. ఒకసారి సెటిల్ అయిపోయినాక వాళ్ళకి క్షత్రియాస్గా పోర్ట్రే చేసుకోవడం కూడా జరుగుతున్నది. సో ఇట్లాంటి ఫారిన్ ట్రైబ్స్ అసిమిలేషన్ ఇంటూ ద హిందూ హోల్డ్ ఇస్ నోన్ యాజ్ వర్ణశంకర. ఓకే, దాన్ని వర్ణశంకర అంటారు. సో ఇటువంటి వర్ణశంకరాన్ని అడ్డుకట్టేదానికని గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను వాళ్ళ ఫారిన్ ట్రైబ్స్ మీద యుద్ధాలు చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని మనకి నాసిక్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్లో కనిపిస్తుంది. అదే ఇన్స్క్రిప్షన్లో శాతకర్ణిని ఏకబ్రాహ్మణ అని కూడా రాయడం జరిగింది. సో ఇట్లాంటి వర్ణశంకరాన్ని ఆపేదానికి చేసిన మెజర్స్ మనకి మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తాయి అందులో. సో అవేమంటే క్యాస్ట్ సిస్టమ్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ కంప్లీట్లీ అండ్ ఆల్సో ఇట్ హెస్ బికమ్ మోర్ అండ్ మోర్ రిజిడ్. అట్ ద సేమ్ టైమ్ అసిమిలేషన్ ఆఫ్ ఫారిన్ ట్రైబ్స్ ఇంటూ హిందూ వరల్డ్ వెంట్ ఆన్ అన్అబేటెడ్. సో ఎంత చేసినా వాళ్ళతో ఎంత యుద్ధం చేసినా అసిమిలేషన్ అనేది మాత్రము ఆగలేదు. ఇట్ హ్యాస్ బిన్ keep on going on. So కేవలం శాతకర్ణియే కాదు, ఈవెన్ ద సక్సెసర్స్ ఆఫ్ హిస్ successor in his dynasty also have continued this kind of Varnashankara prevention. ఆ టైంలో సొసైటీ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ ఫోర్ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది తెలిసింది. కేవలం ఫోర్ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమే కాకుండా పీపుల్స్ ప్రొఫెషన్ బట్టి వేరియస్ క్లాసెస్ కూడా ఫామ్ అయినాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. హాలిక, సేతి, లైక్ కల్టివేటర్, మెర్చెంట్ క్లాస్, కార్పెంటర్ క్లాస్, బ్లాక్ స్మిత్ క్లాస్, స్వర్ణకర్ అనేది. సో కాలక్రమేణా లైక్ ఆఫ్టర్ 2 or 3 centuries లేటర్ ఇవంతా సపరేట్ క్యాస్ట్ లేదా కులాలుగా మారడం జరిగినది ఈ ప్రొఫెషన్స్ అని. బట్ యాజ్ ఆఫ్ నో దే ఆర్ లైక్ ఓన్లీ ప్రొఫెషనల్ గ్రూప్స్ ఓన్లీ. సో సెగ్రిగేషన్ అనేది ప్రొఫెషన్స్ బట్టి కూడా మనకి ఈ పీరియడ్లోని సొసైటీలో కనిపిస్తుంది. సో అందులో ప్రివిలేజ్ సెక్షన్లో వచ్చి మన ఫ్యూడటరీస్ అండ్ టాప్ అఫీషియల్స్ లైక్ మహారథీస్, మహాభోజాస్, మహాసేనాపతిస్ వీళ్ళందరూ ఉండటం జరిగింది. సెకండ్ సెక్షన్లోకి వచ్చేసరికి అమర్త్యాస్ అంటే మినిస్టర్లు, మళ్ళీ సేతిస్ అంటే మెర్చెంట్స్ వాళ్ళు ఉన్నారు. థర్డ్ క్లాస్లో వచ్చి హాలికాస్ అండ్ సువర్ణకారాస్ ఉన్నారు. ఫోర్త్ సెక్షన్లో వచ్చేసరికి వాచికి అంటే వీవర్ కమ్యూనిటీ, మళ్ళా కమ్మరాస్ వీళ్ళంతా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి గిల్డర్ శ్రేణీస్. ఈ సెక్షన్స్ చూసుకున్నామంటే సపరేట్గా ఎవరికి వాళ్ళు గ్రూప్స్గా ఫామ్ అవ్వడం జరిగినది టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. సో వాటిని గిల్డర్ శ్రేణి అంటారు. పీపుల్ విత్ సేమ్ ప్రొఫెషన్ హ్యాస్ గ్రూప్ దెమ్సెల్వ్స్ ఇన్ టు దిస్. నెక్స్ట్ టాపిక్ వచ్చి పొజిషన్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ శాతవాహన పీరియడ్. సో ఈ పీరియడ్లో women were given with very high status. For example, like Balasri or Naganika చూసామంటే ఉమెన్ని కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. ఒక యూనిక్ ఫీచర్ ఆఫ్ శాతవాహనస్లో ఏంటంటే దే ఫాలో మ్యాట్రోనిమిక్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. అంటే వాళ్ళ పేర్లలో మదర్ని బట్టి పేరు ఇవ్వడం జరుగుతున్నది. అదే గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమిపుత్ర అనేది వాళ్ళ మదర్ నేమ్. సో అటువంటి సిస్టమ్ని మ్యాట్రోనిమిక్ సిస్టమ్ అంటాము. బట్ స్టిల్ ద సొసైటీ వాస్ బేస్డ్ ఆన్ ప్యాట్రిలినియర్ సిస్టమ్ లేదా పేట్రియార్కీ సిస్టమ్. కానీ స్టిల్ ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ శాతవాహన పీరియడ్ ఏంటంటే రూలర్స్, దట్ ఈస్ యూజువల్లీ ద కింగ్స్, దే ఆర్ ద ఫాలోయర్స్ ఆఫ్ హిందూయిజం, వెరస్ ద రాయల్ లేడీస్
దే యూజువలీ ఫాలో బుద్ధిజం రిలీజియన్. అదేవిధంగా అఫ్లూయెంట్ క్లాసెస్ కూడా బుద్ధిజంని ఫాలో అయ్యేవాళ్ళు. సో వీళ్ళందరూ చైత్యాస్ విహారాస్కి చాలా వరకు లిబరల్ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతున్నది. అందువల్లనే శాతవాహన పీరియడ్లో మనకి చాలా బుద్ధిస్ట్ విహారాస్ కానీ చైత్యాస్ కానీ కనిపిస్తాయి. బట్ లేటర్ డైనాసిటీస్ వచ్చేసరికల్లా ఈ ఎఫ్లూయెంట్ క్లాసెస్ వీళ్ళందరూ తగ్గిపోవడం వలన వాళ్ళకి గ్రాంట్స్ లేక కంప్లీట్గా డిక్లైన్ అయిపోయింది బుద్ధిజం మన ఆంధ్రదేశంలో. సో అదేవిధంగా ఉమెన్ ఈ సొసైటీలో కొన్ని హై పొజిషన్స్ కూడా ఆక్యుపై చేస్తున్నది మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తున్నది. అది ఎలా అంటే కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో ఇలాంటి టర్మ్స్ వాడుతున్నారు: మహాబోలి, మహారథిని, మహాసేనాపతిని. సో ఇది ఫెమినైన్ వర్షన్ ఆఫ్ ద టైటిల్స్ ఇవంతా. సో కేవలం ఉమెన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లిమిటెడ్ కాదు హౌస్ హోల్డ్కే, ఈవెన్ దేర్ ఇన్ ద హై పొజిషన్స్ యాజ్ వెల్. అదేవిధంగా శాతవాహన పీరియడ్లో మనం చూసామంటే దే ఆర్ వెరీ మచ్ ఫ్యాషన్ కాన్షియస్ అని తెలుస్తుంటుంది. అది ఎలా అంటే దేర్ ఆర్ పెయింటింగ్స్ ఇన్ అజంతా అండ్ ద స్కల్ప్చర్స్ ఆఫ్ ఎల్లోర్ అండ్ అమరావతి. దే పోర్ట్రే ద ఫ్యాషన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ దిస్ పీరియడ్, like different hairstyles in the portraits. Women in this period also very fond of ornaments, and there is no inhibition towards intoxicants or entertainment. వాళ్ళకి ఇవన్నీ చూసామంటే మనకి ఉమెన్ గురించి ఏం తెలుస్తుంది అంటే సొసైటీ వాజ్ ఫ్రీ ఫర్ దమ్ అట్ దిస్ పీరియడ్, బట్ నాట్ వెరీ పర్మిసివ్. పర్మిసివ్ అంటే ఇట్స్ ఫ్రీ బట్ నాట్ సో ఫ్రీ దట్ దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఎంతో కొంత పేట్రియార్కీ బాగానే ఎక్కువ ఉంది సొసైటీలో. Also, people have developed healthy attitude towards morals and religion this phase. Next topic వచ్చి social conditions లో religion. So religion already తెలిసిందే. Like obviously there are only two religions popular at this period. One is Brahmanism and another is Buddhism. అది చూద్దాం డీటెయిల్గా. And another is Jainism, but ఆంధ్ర దేశంలో అంత పాపులర్ కాలేదు. Jainism became more popular in Karnataka region, which is also at the later stages, just after Shatavahana's period. So religions lo ante the northern religions have made inroad into Deccan during this period. So Simuka is the first ruler of Shatavahana, and he's in his early years he is a follower of Jainism, but later he has changed his faith into Brahmanism. Alani Shatavahana's rulers lo man chusukunnatlaithe Shatakarni I, he is the first ruler who is very strong champion of Hinduism. So వీళ్ళందరూ they used to perform sacrifices like Ashwamedha Yagama, Rajasuya sacrifice వీళ్ళందరూ. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్లో చెప్పబడుతున్నది. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఇస్ ఆల్సో నోన్ యాజ్ డిఫెండర్ ఆఫ్ వేదిక్ ఫైత్. ఇందాక వర్ణశంకర గురించి విన్నాము. సో అందులో భాగంగా వేరే ఫారిన్ ట్రైబ్స్ని అసిమిలేట్ కానివ్వకుండా మన యొక్క వేదిక్ ఫోర్ఫోల్ సిస్టమ్, వేదిక్ వర్ణ సిస్టమ్ని కాపాడే అతనుగా ఐడెంటిఫై చేసుకున్నాడు. అతనే హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ డిఫెండర్ ఆఫ్ వేదిక్ ఫైత్. అట్ ద సేమ్ టైమ్ these kings are like tolerant towards other religions as well. They have been extending patronage to Buddhism as well. అందుకని మనకి ఆచార్య నాగార్జున ఇక్కడ కనిపిస్తారు. హీ ఈస్ ద మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గౌతమిపుత్ర యాజ్ఞశ్రీ. Acharya Nagarjuna is also founder of Madhyamika doctrine of Buddhist philosophy, which is part of one of the branch of Mahayana school of philosophy founded by him. ఇది Madhyamika అంటే ఏం లేదు, లిటరల్లీ Madhyamika మీనింగ్ మిడిల్ వే. సో దేనికి మిడిల్ వే అంటే ఫ్రమ్ ద లగ్జరియస్ లైఫ్ యాజ్ ఏ ప్రిన్స్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ. సో అదే బుద్ధ లైఫ్లో 2 స్టేజెస్ మనం గమనించవచ్చు. ఒకటి వచ్చి లగ్జరియస్ లైఫ్ హీ లివ్డ్ యాజ్ ఏ ప్రిన్స్, ఇంకొకటి వచ్చి the aesthetic life in the pursuit of his transformation, that is the later years. So ఈ రెండింటికి మధ్య ఉండాలనేది, బ్యాలెన్స్ చేయాలనేది మాధ్యమిక డాక్ట్రిన్ ఆఫ్ ఫిలాసఫీ మనకి తెలియజేస్తుంటుంది. సో దిస్ హ్యాస్ బికమ్ క్వైట్ పాపులర్ ఇన్ ద లేటర్ ఇయర్స్ ఇన్ ఈస్ట్ ఏషియా. నెక్స్ట్ వచ్చి జైన్ రిలీజియన్. సో దీని గురించి పెద్ద డీటెయిల్స్ ఏం లేదు. ఆంధ్రదేశంలో మాత్రము జైన్ రిలీజియన్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే లేదు. బట్ ఇన్ ద బార్డర్ కింగ్డమ్స్ లైక్ ఇన్ ద కళింగ రీజియన్ ఇన్ ద నార్త్ ఈస్ట్, ఆర్ ఇన్ ద మాల్వా రీజియన్ ఆఫ్ నార్త్ వెస్ట్, ఇన్ ద మైసూర్ రీజియన్ విచ్ ఇస్ ద సదర్న్ రీజియన్, ఇక్కడంతా దే ఆర్ ఫ్లరిషింగ్ సెంటర్స్ ఆఫ్ జైనిజం. కాకపోతే ఆంధ్రదేశంలో మాత్రం బ్రాహ్మణిజం అండ్ బుద్ధిజం ఉండేది. ఓకే, నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్ అండర్ సోషల్ కండిషన్స్. సో లాంగ్వేజెస్లో ఆ టైంలో ఉండేది కేవలం ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ ముఖ్యంగా.
సో ప్రాకృత్ మాత్రము ఇన్ ద బిగినింగ్ పీరియడ్ ఆఫ్ ద in the beginning period of the dynasty, it has been the official language of Deccan, and Shatavahanas have patronized it very well. And inscriptions lo gaani initial writings of the rulers like Hala వీళ్ళు రాసిన సప్తసతి ఇవంతా కానీ ప్రాకృతిలోనే ఉన్నది. గుణాదియ అయిన మినిస్టర్ అన్నమాట కుంతల శాతకర్ణి కోర్టులో. సో ఇతను బృహత్ కథ రాశాడు. ఇది పైశాచి డైలెక్ట్ అనమాట. ఇట్స్ ఏ డెరివేటివ్ ఆఫ్ ప్రాకృత్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అతని కింగ్ మాత్రం కుంతల శాతకర్ణి. ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ సాంస్క్రిట్ అనమాట. ఈ ప్యాట్రనైజ్డ్ సాంస్క్రిట్ లాట్. కానీ లేటెస్ట్ శాతవాహనస్ పీరియడ్కి వచ్చేసరికల్లా దట్స్ ద లాస్ట్ 2-3 centuries ఆఫ్ దేర్ పీరియడ్. మనం సాంస్క్రిట్ని సుప్రమసీ కనిపిస్తుంది ఆల్ ఓవర్ ద డెక్కన్. సో ఇట్ హ్యాస్ అటైన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ద డెక్కన్. అలానే చివరిగా వచ్చేసరికి బుద్ధిస్ట్ ఆల్సో హ్యావ్ స్టార్టెడ్ ప్రిఫరింగ్ ద సాంస్క్రిట్ ఇట్ సెల్ఫ్. సో ఇదే టైంలో మహాయాన బుద్ధిజం కూడా పాపులారిటీ అవ్వడము, మళ్ళా వాళ్ళందరూ వాళ్ళ లిటరేచర్ కంటెంట్ కానీ ఇవంతా ప్రాకృతిలో తీసుకోవడం ఆపేసి సాంస్క్రిట్లో తీసుకోవడం స్టార్ట్ అయింది. అండ్ స్లోలీ సాంస్క్రిట్ హ్యాస్ రిప్లేస్డ్ ప్రాకృత్ యాజ్ ద సాంస్క్రిట్ హ్యాస్ రిప్లేస్డ్ ప్రాకృత్ అమంగ్ ద ఎలైట్ పీపుల్ లాంగ్వేజ్. కాకపోతే కామన్ పీపుల్ మాత్రం దే స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ద దేశీ లాంగ్వేజ్. So Desi language is nothing but the forerunner of the present day Telugu Kannada language. So Prakrit tarvata current present day modern Telugu Kannada mundu languages lo unnadi Desi language. Next వచ్చి art and architecture of this period. So Shatavahanas వాళ్ళు art and architecture కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాక్ కట్ ఆర్కిటెక్చర్ లో వీళ్ళు ఇన్నోవేటర్స్ అని చెప్పుకోవచ్చు. ఇవంతా ఎక్కువగా వెస్టర్న్ డెక్కన్లో, అదే మా ప్రెసెంట్ డే మహారాష్ట్ర రీజియన్ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ చైత్యాస్ అండ్ విహారాస్ were present. They were cut out of the rock. Example like Nashik caves, Kanheri, Karla caves అని. ఆంధ్ర రీజియన్లో కూడా బుద్ధిస్ట్ కోసం అని చాలా విహారాస్ అండ్ స్తూపాస్ అన్ని కట్టడం జరిగినది. ఇవన్నీ బిల్ట్ ఆఫ్ బ్రిక్ అండ్ మార్బుల్ అనమాట. అమరావతి వచ్చి మార్బుల్తో కట్టింది, అమరావతి స్తూప. సో అదర్ పార్ట్స్ లైక్ జగ్గైపేట, గోలి, ఘంటసాల, నాగార్జునకొండ, బట్టిప్రోలు. దిస్ ఆర్ ద అదర్ ఫేమస్ విహారాస్ అండ్ స్తూపాస్ లొకేషన్స్ ఇన్ ఆంధ్ర. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి. సో అమరావతి ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ డే గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ ఇట్స్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణా రివర్. ఈ స్తూప కన్స్ట్రక్షన్ దాదాపు 4 centuries దాకా కన్స్ట్రక్షన్ ఫేస్ జరిగింది. దీని డీటెయిల్స్ చూసామంటే బేస్, ఈ డోమ్ యొక్క బేస్ డయామీటర్ 51 meters ఉంది. హైట్ ఆఫ్ ద స్టూపా ఇస్ అరౌండ్ 31 meters. ఓకే, కాకపోతే లేటెస్ట్ స్టేజ్లో దీనికి అవుటర్ రైలింగ్ కట్టారు. దాని విడ్త్ దాదాపు 15 meters దాకా ఉంది. అండ్ దే హ్యావ్ యూస్డ్ మార్బుల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ స్టూపా ఇన్స్టెడ్ ఆఫ్ ద రెగ్యులర్ బ్రిక్ అండ్ రెడ్ స్టోన్. ఇంకా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో యూనిక్నెస్ ఏంటంటే ఇందులో స్తూపా లోపల ఇన్నర్ స్తూపాలు రిచ్గా ఎంగ్రేవ్ చేస్తున్నారు. లైక్ బుద్ధాస్ లైఫ్లో వేరియస్ ఇన్సిడెంట్స్ కానీ వాటిని చాలా రిచ్గా ఎంగ్రేవ్ చేయడం జరిగినది. అండ్ దిస్ డైనమిక్ ఇమేజెస్, ఇవి చాలా డైనమిక్ ఇమేజెస్గా లేదంటే నెరేటివ్ ఆర్ట్ ఫామ్లో ఉంటాయి తన లైఫ్లో జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ. అట్ ద సేమ్ టైమ్ దెర్ హ్యాస్ బిన్ వెరీ లెస్ ఎంఫసిస్ ఆన్ ద ఇండివిజువల్ ఫీచర్స్ ఆఫ్ బుద్ధ. కాకపోతే మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ లేదా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇండివిజువల్ ఫీచర్స్ని కొంచెం బాగా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం తక్కువ. ఆల్సో బుద్ధాస్ లైఫ్ ఈవెంట్స్ని కేవలం హ్యూమన్ ఫామే కాదు, యానిమల్ ఫామ్లో కూడా చూపించడం జరిగింది. లైక్ ఇవంతా జాతక టెల్స్లో ఆధారంగా ఇవంతా ఎంగ్రేవ్ చేశారు వాళ్ళ ఇన్నర్ స్తూపాలు. దేర్ ఈవెన్ పయోనియర్స్ ఇన్ ద పెయింటింగ్స్ యాజ్ వెల్, శాతవాహనాస్ వాళ్ళు. ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ బ్లాక్ ప్రిన్సెస్, ద ఫేమస్ బ్లాక్ ప్రిన్సెస్ ఇన్ ద అజంతా కేవ్స్, ఇట్ యాక్చువల్లీ బిలాంగ్ టు ద శాతవాహన పీరియడ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ కండిషన్స్. ఎప్పుడైతే పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందో, వార్స్ లేకుండా జనాల్లో సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. సో దే కెన్ బి ఎకనామికలీ వెల్ ఆఫ్ యాజ్ వెల్. అండ్ ఈ టైంలో రివర్స్ హ్యావ్ ప్లేడ్ ఏ బిగ్ రోల్ ఇన్ ద శాతవాహన పీరియడ్లో. So being watered by the two mighty rivers, that is Krishna and Godavari, Deccan is the main seat of Shatavahana power. అందుకని మనం ఓల్డ్ క్యాపిటల్ చూసామంటే దట్ ఈస్ ద ప్రతిష్టాన ఆర్ ద పైథాన్, ప్రెసెంట్ డే పైథాన్ అంటారు, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో. ఇట్స్ ఆన్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ గోదావరి రివర్ అట్ దట్ టైమ్.
but in the later period of the empire, they have changed it into Andhra region, that's Amravati. It's also on the Krishna Bank river. ఇంపార్టెంట్ టౌన్స్ కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ ఈ కాలంలో ఎక్కువగా రివర్ బ్యాంక్స్ వైపే ఉండేది. అలానే అగ్రికల్చర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఇన్ ద ఎకానమీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ డీటెయిల్స్ అని మనకి ఇన్స్క్రిప్షన్స్లో చాలా కొంచెమే తెలుపబడుతున్నది. కాకపోతే వాటి గురించి ఎక్కువగా లిటరరీ వర్క్స్లో మెన్షన్ చేస్తున్నారనమాట. లైక్ సప్తసతి యొక్క వర్క్స్లో విలేజెస్ చాలా ప్రాస్పరస్గా ఉండేవని, దే యూస్ టు గ్రో డైవర్స్ క్రాప్స్ లైక్ ప్యాడీ, జింజర్లీ, షుగర్ కేన్ అని. అంతే కాకుండా అప్పుడు రివర్ బ్యాంక్స్ దగ్గర ఉన్న సాయిల్ కానీ చాలా ఫెర్టైల్గా ఉండేది. సో తెలంగాణ కవర్డ్ బై అలూవియల్ సాయిల్ అండ్ ఇట్ ఈస్ అగ్రికల్చరీ మోర్ అడ్వాన్స్డ్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్ అట్ ద పీరియడ్. నెక్స్ట్ వచ్చి ట్రేడ్ అనమాట. ఎకనామిక్ కండిషన్స్లో ట్రేడ్ అనేది బోత్ ఇంటర్నల్ అండ్ మెరిటైమ్ ట్రేడ్లో శాతవాహనాస్ చాలా ఫేమస్. ఇది మనకి కాయిన్స్ ద్వారా తెలుస్తూ ఉంది. మెరిటైమ్ ట్రేడ్లో చూసుకున్నామంటే కాయిన్స్ మీద వేరియస్ షిప్ లోగోస్ అంతా ఉండేవి. లైక్ పులోమావి అండ్ యజ్ఞశ్రీ టైంలో చాలా కాయిన్స్ దొరికాయి మెరిటైమ్ ట్రేడ్ గొప్పతనం చాటుతా. అలానే రోమన్ కాయిన్స్ కూడా మన కృష్ణా వ్యాలీలో చాలా దొరికినాయి. సో దట్ మీన్స్ దట్ దే యూస్ టు బి వెరీ బ్రిస్క్ ట్రేడ్ విత్ ద రోమన్ ఎంపైర్ హియర్. ఈ టైంలో there have been many ports and market towns rose due to the trade activities and they used to locate on the banks of the rivers. So rivers ఇంకా traders and travelers కి హెల్ప్ చేసేది టు కవర్ ద డిస్టెన్స్. దే యూస్ టు టేక్ ద బోట్స్. మనకి ఇంకా హైవేస్ కూడా ఉండేది. దే యూస్ టు రన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అండ్ వెస్ట్ టు ఈస్ట్, అన్ని డైరెక్షన్స్లో రన్ అయ్యేది హైవేస్ అన్ని. And these merchants used to move in caravans and as highways are usually infested with robbers and wild animals and all. Next which is Srenis are trade guilds. They used to act as the bankers in facilitating the development of trade. వీళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషించారు ఈ టైంలో. నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి వాటి మీద ట్రేడ్ చేశారనేది లిస్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ దే యూస్ టు ఎక్స్పోర్ట్ ద ఐటమ్స్ టు రోమ్ ఆర్ పర్షియా ఎక్సెట్రా. ఐటమ్స్ వచ్చి లైక్ టెక్స్టైల్స్ which is India famous from ancient times until the advent of Europeans. తర్వాత సిల్క్ కానీ, జెమ్స్, ఐవరీ, పెప్పర్, వుడ్స్ అనేది కార్బైడ్ స్టీల్. ఇది యాక్చువల్లీ హై క్వాలిటీ స్టీల్ అట్ ద పీరియడ్. వాళ్ళ స్వర్డ్స్, వెపనరీస్ యూజ్ చేస్తారు వుడ్స్తో. సో ఎక్స్పోర్ట్ చేసినాక ఇంపోర్ట్స్ యూజువల్లీ లగ్జరియస్ ఐటమ్ లేదంటే ఎక్కువగా రాయల్ క్లాస్ వాళ్ళు వాడే ఐటమ్స్ యూజువల్గా ఇంపోర్ట్ చేసుకుంటారు. దట్స్ లైక్ వైన్, గోల్డ్ అండ్ సిల్వర్. కాపర్ కూడా ఇండియాలో తక్కువగా ఉండేది కాబట్టి ఆ టైంలో. సో కాపర్ ఆల్సో వీ యూస్ టు ఇంపోర్ట్ ఎ లాట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రిస్క్ ట్రేడ్, రిచ్ క్లాస్ ఆఫ్ మెర్చెంట్స్ హూ ఆర్ ఆల్సో నోన్ as సేథీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అండ్ దే హ్యావ్ బేసికలీ డామినేటెడ్ ద సొసైటీ. వీళ్ళకి ఫేవర్గా ఉండే దానికోసమని బుద్ధిజం యూస్ టు బి ఫేవర్ టు దెమ్. అండ్ దీస్ సేథీస్ ఆర్ ద మెయిన్ patrons of Buddhism religion at this period. They have provided grants and donations in the construction of chaityas and viharas. దీనికి ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ రాసిన in some of the inscriptions of caves of Western India, donations given by this kind of merchants were mentioned in more detail than even the royal family members. నెక్స్ట్ వచ్చి శాతవాహన ఎంపైర్ ఇంతకాలం దట్స్ లైక్ 5 centuries సస్టైన్ అవ్వడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే ఎకనామిక్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఫారిన్, అది కూడా ఫారిన్ ట్రేడ్తో. ఆల్మోస్ట్ ఓవర్ కన్క్లూషన్ చూద్దాం. సో శాతవాహన రూల్ ఎక్స్టెండింగ్ ఫర్ ఓవర్ 5 centuries కాన్స్టిట్యూట్స్ వన్ ఆఫ్ ద గ్లోరియస్ ఎపాక్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మనకి. ఆల్సో బిఫోర్ దెమ్ there is no history for our southern India. హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ అంటే కేవలం నార్త్ ఇండియా హిస్టరీ గురించే మాట్లాడేవాళ్ళు. బట్ శాతవాహన్స్ వచ్చినాక ఈవెన్ సదరన్ రీజన్స్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ శాతవాహన్స్ have controlled vast areas of land and they are blessed with the area with peace and they have blessed the area with peace and prosperity at a time when North India was rocked by several political disturbances caused by various foreign invasions and dynastic revolutions. Maurya Empire dissolve అయిపోయినాక అక్కడ చాలా వరకు పొలిటికల్ డిస్టర్బెన్సెస్, చిన్న చిన్న కింగ్డమ్స్ వాళ్ళు ఒకరితో ఒకరిది ఫైట్ చేసుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి నార్త్ ఇండియాలో. కాకపోతే అదే పీరియడ్లో సదరన్ ఇండియా లేదా డెక్కన్ రీజియన్
చాలా స్టేబుల్గా, పీస్ఫుల్ అండ్ ప్రాస్పరిటీగా ఉండటం జరిగినది. At its zenith, it has ranked second only to Mauryan Empire in its extent. మనం అదే నోటీస్ చేయొచ్చు. పాటలీపుత్ర వారికి కూడా ఒకానొక కాలంలో శాతవాహనస్ వారు ఎక్స్టెండ్ చేస్తున్నారు. శాతవాహనస్ పోయినాక ఎవరు వచ్చారంటే త్రికూటాకాస్ ఇన్ మహారాష్ట్ర, ఇక్ష్వాకుస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ have consolidated their authority in this region after the decline of Shatavahanas. So next video lo వచ్చి will be discussing on Ikshvaku's period. Thank you.